సావిత్రిని చూస్తుంటాము, జమునాని చూస్తుంటాము, రోజాని చూస్తుంటాము, రమ్యకృష్ణ చూస్తుంటాము. కానీ అంతకు మించిన మహానటీలు ప్రతి ఒక్కరింట్లో ఉంటారు అంటున్నారు మన చంద్ర. ఇంతకీ ఆ మహానటి కథ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. అబ్బా ఏమైందండి? చేయబెణికినట్టుంది. అయ్యో మీరంటే కూర్చోండి. ఇంటో చూసుకునేదే లేదా మీరు? అంత కంగారు పడకే, ఏం కాలేదు. ప్రేమే మాకు కాళ్ళు చేతులు విరిగిపోయినా మేము తట్టుకుంటాం, కానీ మీ కాళ్ళకి చిన్న ముళ్ళు కుచ్చుకున్నా నేను తట్టుకోలేనండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేరా? అసలు గుండెలో గుణపం గుచ్చేదే మీరు కదని. ప్రపంచంలో మీకన్నా పెద్ద ముళ్ళు ఇంకేమైనా ఉంటదానే? ఉంటదానే అని అడుగుతున్నా. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశాను, తినండి. సరే, ఇంత మొత్తం నా కోసం వేసుకోవచ్చు, నీకోసం ఏమైనా ఉందా లేదా? మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. నా కడుపు నిండితే నీ కడుపు నిండినట్ట. మేము తిండి కోసం బతకట్లేదండి, నా మొగుడు కోసం బతుకుతున్నా నేను. ఇది టూ మచ్. వంట రూమ్ లో కావాల్సిందా పక్కన పెట్టుకుంటారు, మిగిలినంతా మన చేతిలో పడేస్తారు. బయటకు వచ్చేమో మొగుడు కోసమే త్యాగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. ఏమే వంట రూమ్ లో నిఘా కెమెరాలు పెడితే మీ ధగాలు బయట పడతాయే. అయ్యా నమస్తే అయ్యా. నమస్తే. ఏంటి ఇలా వచ్చా రామయ్య? నిన్న మీ ఆడ పనికి రాలేదేంటి? నిన్న నా పుట్టినరోజు అయ్యా. ఏవే గుడికి వెళ్దామే అన్న. నువ్వు పుట్టి దేశాన్ని ఉద్ధరించావు గానీ నువ్వు గుడికి వెళ్ళు, నేను సినిమాకి వెళ్తా అని 10 మంది ఆడవాళ్ళు వేసుకొని సినిమాకి వెళ్ళిందయ్యా. అవునా? సరేలే, నువ్వు ఎందుకు వచ్చావు? ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 200 ఇస్తారేమో అని. ఇదిగో ఉంటానయ్యా. సరే సరే. దండలయ్య గారు. రంగమ్మ ఏంటి నిన్న పనికి రాలేదు? నిన్న మా ఆయన పుట్టినరోజు అయ్య గారు. ఆయన చల్లగా ఉండాలని 500 గుడి మెట్లు ఎక్కేసరికి అలసిపోయానయ్య గారు, అలసిపోయానయ్య గారు. వాళ్ళ ఆయన వచ్చి ఏం చెప్పాడు, తర్వాత ఇది వచ్చి ఏం చెప్పింది? మగాళ్ళు అబద్ధాలు చెప్తారండి. మేడం మీకు దండం పెడతాం, నటించండి, కానీ నటరాజే కంగారు పడేలా నటించకండి. ఏమండి, నాకు ఒక 5,000 డబ్బు కావాలండి. 5,000 కావాలా? ఎందుకు? బ్యూటీ పార్లర్ కి వెళ్దామని. బ్యూటీ గారు ఏం లేదు, లోపలికి వెళ్ళి ముందు. ఏమండి, నేను బ్యూటీ పార్లర్ కు నా కోసం వెళ్ళట్లేదు, మీకోసమే వెళ్తున్నాను. నా కోసం వెళ్తున్నావా? పలానా దేవిశ్రీ ప్రసాద్ భార్య అందంగా తయారైందంటే ఎవరికి గౌరవం? నువ్వు అందంగా ఉంటే నాకు గౌరవమా? మరి కాదా? మేము ఎలాగో మీరు మాతో కాపురం చేస్తారా లేదా? చేయక చేస్తామా? అది మరి మా ఆడాలకు అందం అంటే మోజు లేదు, అందంగా ఉండాలన్న ఫోజు లేదు. మా ఆడాలందరూ మొగాల గౌరవాన్ని కాపాడడం కోసమే బ్యూటీ పార్లర్కి వెళ్తాం తెలుసా? ఈ చిన్న విషయాన్ని మీ మగాళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోరో మాకైతే అర్థం కాదు. మీరు కొత్త కొత్త విషయం చేస్తే మాకేం అర్థం చేస్తుంది? అన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు రోజా గారు రోజు అందంగా తయారై అక్కడ ఆవిడ కోసం కూర్చుంటున్నారు అనుకుంటున్నారా? జబర్దస్త్ గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు, పక్కనే ఉన్న నాగబాబు గారి గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు. అంతేనా రోజా గారు? ప్రొడక్షన్ నాగబాబు గారు పొలమారింది, కొద్ది వాటర్ ఇవ్వండి, తాగండి సార్. కొన్ని వినకూడని విషయాలు సడన్ గా వింటే ఇలాగే పొలమారుతుంది సార్, జాగ్రత్త సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. మీ ఆవిడనా? అవును సార్. ఈ రింగ్ టోన్ పెట్టుకున్నావు ఏంటి మరి? జీవితంలో ఓడిపోయిన చాలా మంది మగాళ్ళు ఈ మధ్య ఈ రింగ్ టోన్ పట్టుకుని తిరుగుతున్నారు సార్. ఒక్క నిమిషం. హలో, ఏంటి చెప్పు. ఇడ్లీ కావాలా? తీసుకొస్తాను. ఇడ్లీ వద్దు, దోశ కావాలా? సరే. ఏంటి చెప్పు. దోశ కూడా వద్దు, పూరి కావాలా? పూరి తీసుకొస్తా. అరవట్లేదే, నవ్వుతున్నా చూడు. ఏంటి సార్ వీళ్ళు? ఏది తినాలో క్లారిటీ ఉండదు, ఏది కావాలో క్లారిటీ ఉండదు, సెకండ్ కు అభిప్రాయాన్ని మార్చేస్తారు. ఏంటి సార్ వీళ్ళు? మొగుడిని మార్చలేరు కాబట్టి అభిప్రాయాన్ని మార్చేస్తుంటారు. చెప్పారు సార్. నిన్నే
సార్ నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చాను సార్, వండుకుని తినొచ్చు కదా సార్. డ్యూటీలో ఉన్నాను సార్, అటు ప్రభుత్వానికి పనిచేసి ఇటు పిల్లానికి పనిచేసి ఏంటో ఏంటో నా బతుకు. డ్యూటీ ఎగ్గొడితే జీతం కట్ చేస్తారు సార్, దీని పని ఎగ్గొడితే ఇది రాత్రి కట్ చేస్తారు సార్. అన్ని రకాలుగా ఒక మగాడే నలిగిపోవాలా సార్? రాయి మీద చేపను రుద్దినా, చేప మీద రాయిని రుద్దినా అరిగేది చేపనే. బెల్లం రాయి లాంటిది, మగుడు చేప లాంటోడు. అరిగేది మనమే, కరిగేది మనమే, చివరికి పులుసయ్యేది మనమే, పులుసయ్యేది మనమే. సార్ సార్ ఎప్పుడు ఏడిపోయా. ఇంత సాహిత్యం మీకు ఎలా వచ్చింది సార్? అనుభవం. పెళ్ళైన తర్వాత ఎర్రిపప్పు లాంటోడు కూడా వేమన్లా మారిపోతాడు. శతకాల మీద శతకాలు రాసేస్తుంటాడు. చెప్పులోని రాయి, చెవులోని జోరిగా, ఇంటిలోని పోరు ఇంతింతే గాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. మీ ఆవిడ నీకు మళ్ళీ ఫోన్ చేసిందిరా రామా, టిఫిన్ తీసుకుని త్వరగా వెళ్ళరా మామా. వస్త్రాన్ని దారిలో ఉన్న వస్త్రాలు. అమ్మాయి అల్లుడు బాగున్నావా అల్లుడు? బావునా, తను ఏంటి సడన్ గా వచ్చావు? ఎందుకు వచ్చానంటే అల్లుడు రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు అల్లుడు. నేను కల్లోకి వచ్చానా? ఆ ఏంటి సార్ ఈ పర్ఫార్మెన్స్? ఎవరు తగ్గట్లేదు సార్, ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు సార్. సార్ మనది గుప్పెడంత గుండె సార్, వీళ్ళ పర్ఫార్మెన్స్ తో ముప్పెడు దాడి చేస్తే మనం ఎలా తట్టుకోవాలి సార్? మేము కోకోనట్ ఛానల్ నుంచి వచ్చాం. మగవాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? నేను 100 మాటలు చెప్పనండి. పెళ్ళయిన తర్వాత నా మొగుడిని సంఖ్లో ఎక్కించి చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మా మహానటి మండలారా, మీరు మాకు చందమాను చూపించుకోవినా పర్లేదమ్మా, కానీ చుక్కల్ని మాత్రం చూపించకండి. మీరు మీలా ఉండండి, మమ్మల్ని మాలా ఉంచండి అంతే. ఈ ఓవర్ యాక్షన్ మొగుని సంకలు ఎత్తుకొని చందమామని చూపిస్తదంట. ఈ ఓవర్ యాక్షన్ కాకపోతే అరే ఇంకోసారి ఏంటారా? ఏంటమ్మా సడన్ గా వచ్చావు? రానంటనే మన ఊరికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు కారులో వస్తున్నారు. నా కూతురు మాత్రం రావటం లేదు. నాకు ఉండదటనే నా కూతురు కారులో రావాలని చెప్పి. ఆయన కారు కొనలే అమ్మా. అడిగితే ఎవ్వరు కొనరే. ఏ మగాడినైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే కొంటాడే. అత్త ఆమెలా ఉన్నాడు? బతికే ఉన్నాడు అల్లుడు. అదృష్టవంతుడు. నువ్వు కల్లోకి వచ్చావని చెప్పాను కదా, అవును. ఎలా వచ్చావో తెలుసా? కారులో వచ్చావు అల్లుడు. నువ్వు నా కూతురు ఇలా స్లో మోషన్ లో కారు దిగుతూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బిత్తరపోయి అరుస్తుంటే అప్పుడు మెలకు వచ్చింది అల్లుడు. అర్థమైంది, నీ కల్లోకి వచ్చింది నేను కాదు కారు అని. అలా మాట్లాడతావేంట అల్లుడు? ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడో తెలుసా? మహేష్ బాబులా మిల్క్ బాయ్ లా ఉండేవాడు. ఇప్పుడు బైక్ మీద తిరిగి 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 చమక్ చంద్రలా తయారయ్యావు. ఇక్కడ నువ్వు ఆ బైక్ మీద తిరిగి 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 చెమట కారుస్తుంటే ఊర్లో నేను కన్నీరు కారుస్తున్నాను అల్లుడు. మా ఆయన రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ కాలుష్యానికి మా ఆయన ఆరోగ్యం ఎంత పాడైపోతుందో అని ఒక మూలను కూర్చొని రోజు కొమిలి ఏడుస్తాను తెలుసా నేను. మిస్టర్ చంద్ర, రోజు 18 గంటలు మేము ఆడవాళ్ళు మీ మొగాళ్ళ గురించి ఆలోచిస్తాం తెలుసా? 18 గంటలు ఏంటి రష్మి? ఆ పడుకున్న 6 గంటలు కూడా వాళ్ళ గురించే కదా మనం ఆలోచిస్తాం. మీరు ఆర్ఆర్ వేసినా ఏకపోయినా అది నిజం. అవును. నిజం ఎప్పటికీ మారదు. అది నిజం. ఆర్ఆర్ వేసినా వేయకపోయినా అది నిజం. ఎందుకంటే మీరు మహా నటి మనులు కదా.
ఈ స్కిట్ ని నేను ఇంకా కంటిన్యూ చేయలేను సార్. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసినా తెలిపోతున్నాను సార్. సార్ మీరు ఏదైనా మహా మార్కులు ఇవ్వాలనుకుంటే ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ మహానటి మణులకే ఇచ్చేయండి సార్. బ్రదర్ ఐఎమ్ సారీ. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు ఫస్ట్ టైం ఓడిపోతున్నాం ఈ చమ్మక్ చంద్ర. నీకు జోహార్లు ఓపిక ఒద్దిక నీ పేర్లు మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు. నిజాలు ఎప్పటికీ ఒప్పుకోరు వీళ్ళు. వాళ్ళు చేసే తప్పుల్ని కవర్ చేసుకోవడానికి మనం మహానటులు అంట. మరి టూ మచ్. కానీ భలే కాన్సెప్ట్, భలే ఆర్ఆర్ పట్టుకున్నావు చంద్ర. స్టార్టింగ్ ఆర్ఆర్ పడగానే వినోద్ గారి మీద ఇక అర్థమైపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది స్కిట్ అని. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్ నిజంగా సార్ నా కాబోయే హస్బెండ్ కోసం ఇప్పుడే నా చంకన గుండెల్లో గుడి కట్టుకున్నాను సార్. నిజంగా సార్ సంకల్లో ఎక్కించుకొని చంద్రబాబుని చూపించు గోరుముద్దలు తింటూ తను కూడా ఇక్కడే పక్కనే చైర్ పెట్టేసుకొని కూర్చొని కళ్ళు ముందు పెట్టుకుంటాను సార్ ఎప్పటికీ. ఓకే సార్, అయితే మీ స్కిట్ గురించి చెప్పండి సార్. ఈ రోజు నా వాయిస్ ప్లస్ జడ్జిమెంట్ రోజా చెప్తుంది. ఓకే చేంజ్ చేసేయండి మ్యామ్, నో ప్రాబ్లం. ఇప్పుడు నా చేతిలో ఉంది బాల్. మనకు నచ్చినట్టు చదువుకోవచ్చు, రాత్రి చదవాల్సిన అవసరం లేదు. చంద్ర, చాలా మంది భార్యలు మహానటిమణులే. కిట్లో ఉన్న అన్ని విషయాలు జీవిత సత్యాలే. పెళ్ళాం రాయి, మొగుడు చేప. ఖచ్చితంగా ఆ మొగుడు పులుసే. నాకు కూడా అదే అనిపించింది, కానీ అందరి విషయాల్లో కాదు, కొందరి విషయాల్లో.